చిన్నారి కథల వినోదంకి స్వాగతం. ఈరోజు మనం చిన్న హీరో ఉడుత గురించి వినేద్దాం. ఒక పెద్ద అడవిలో ఒక చిన్న చురుకైన ఉడుత ఉండేది. అందరూ దాన్ని చిట్టి ఉడుత అని పిలిచేవారు. అది ఎప్పుడూ చెట్ల మీద పరిగెత్తుతూ పండ్లు, గింజలు సేకరిస్తూ ఉండేది. ఒకరోజు ఉదయం చిట్టి ఉడుత చెట్టు మీద కూర్చొని ఉండగా అటవిలో ఏదో వింత వాసన వచ్చింది. ఇది పొగవాసనలా ఉంది అని ఉడుత ఆందోళన పడింది. అది వెంటనే ఎత్తుగా ఎగిరి చూసింది. అటవిలో ఒక మూలలో చిన్న మంటలు కనిపించాయి. గాలి వీచడంతో మంటలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. చిట్టి ఉడుత భయపడలేదు. అందరినీ కాపాడాలి అని నిర్ణయించుకుంది. అది పరిగెత్తుతూ ముందుగా జింకల దగ్గరకు వెళ్ళింది. మంటలు వస్తున్నాయి, అందరూ బయటకు రండి అని కూత వేసింది. తర్వాత కుందేళ్లకు, పక్షులకు, ముంగిసలకు, అటవిలో ఉన్న ప్రతి జంతువుకు సమాచారం ఇచ్చింది. అందరూ కలిసి పెద్ద చెరువు దగ్గరకు వెళ్ళి నీటిని తమ శరీరాలపై చల్లి చిన్న చిన్న కొమ్మలను నీటిలో ముంచి మంటల దగ్గరకు పరిగెత్తారు. చిట్టి ఉడుత ముందుండి నీటితో తడిసిన కొమ్మలను మంటలపై కొట్టింది. మిగతా జంతువులు అలాగే చేశారు. కొంతసేపటికి మంటలు తగ్గిపోయాయి. అటవి మళ్లీ ప్రశాంతమైంది. అందరూ చిట్టి ఉడుతను చుట్టుముట్టి, "నువ్వు లేకపోతే మేమంతా ప్రమాదంలో పడేవాళ్లం" అని అన్నారు. చిట్టి ఉడుత అన్నది, "అడవి మన ఇల్లు, దాన్ని కాపాడటం మనందరి బాధ్యత. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్." ఇంకా ఇలాంటి చక్కని కథల కోసం చిన్నారి కథల వినోదంని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.